నాయుడు గారు తిరుపతి వెళ్ళారు. ఎక్కడి నుంచి నేను ప్రక్షాళన చేస్తాను అన్న మాట నిలబెట్టుకున్నారు. 24 గంటల్లో ఆయన్ని మొదట వేటేశారు ఆయనపై. ఇంకా చాలామంది ఉంటుంటారా? ఇది సాధారణంగా జరిగే ప్రక్రియనా? అంటే ఇప్పుడు పొలిటికల్గా ప్రభుత్వం మారినప్పుడు గత ప్రభుత్వంలో ఉన్న రాజకీయ నాయకులపైన, ఆ ప్రభుత్వానికి లాయల్గా ఉన్న అధికారులపైన సహజంగా చర్యలు జరుగుతాయి. అయితే ఈ చర్యలు కక్ష సాధింపు అందామా కాదా, విండిక్టివ్ పాలిటిక్స్ అంటే గత ప్రభుత్వంలో తప్పులు చేసిన వాళ్ళపైన చర్యలు తీసుకోవద్దంటారా? గత ప్రభుత్వంలో తప్పులు చేసిన వారిని చర్య తీసుకోవడం విండిక్టివ్ పాలిటిక్స్ కాదు, కక్ష సాధింపు కాదు. కానీ గత ప్రభుత్వంలో తప్పులు చేయడము చేయకపోవడంతో సంబంధం లేకుండా చర్యలు తీసుకుంటే విండిక్టివ్ అవుతుంది. కానీ అఫ్కోర్స్ ప్రభుత్వం మారినప్పుడు ఖచ్చితంగా గత ప్రభుత్వం తప్పులు సమీక్షిస్తారు కదా. సో అందువల్ల ఇది కక్ష సాధింపా కాదా అనేది కేస్ బై కేసు చూడాలి తప్ప గత ప్రభుత్వంలో ఉన్న వారిపైన ఎవరిపైనా చర్య తీసుకోవద్దు అనే థియరీ లైసెన్స్ టు కరప్ట్, లైసెన్స్ టు లూట్ అవుతుంది. ఇది నేను ఆంధ్రప్రదేశ్ స్పెసిఫిక్గా చెప్పడం లేదు, అది ఆంధ్రప్రదేశ్ అయినా తెలంగాణ అయినా దేశమైనా ఒక ప్రిన్సిపల్ ఏంటంటే, ఒక తప్పు ఒక ప్రభుత్వంలో జరిగినప్పుడు ఆ తప్పును నిరసిస్తూ ప్రజలు తీర్పు చెప్పినప్పుడు ఆ తప్పును సరిచేసే బాధ్యత కొత్త ప్రభుత్వానికి ఉంటుంది. ఆ తప్పు చేసిన వారిని శిక్షించాల్సిన లీగల్ బాధ్యత కూడా ఉంటుంది కదా. అందువల్ల జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో ఉన్న రాజకీయ నాయకులపైన, అధికారులపైన ఎవరిపైన చర్య తీసుకోవద్దు, ఎవరిని ముట్టుకున్నా ఇది కక్ష సాధింపే అనే పొలిటికల్ స్టాండ్ కరెక్ట్ కాదు. అదే సమయంలో విచక్షణారహితంగా మేము అటాక్ చేస్తాం గత అనేది కరెక్ట్ కాదు. అందువల్ల ఇట్ హ్యాస్ టు బి స్టడీడ్ కేస్ బై కేస్. సో ఇక అధికారులు అంటారా, అధికారులు అర్థం చేసుకోవాల్సింది ఐఏఎస్ అనేది ఒక స్టీల్ ఫ్రేమ్ అని సర్దార్ పటేల్ అన్నాడు. దే ఆర్ లాయల్ టు ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. ఆ స్థానిక రాజకీయాలకు అతీతంగా ఉండాలి, స్థానిక రాజకీయాల్ని ఇన్సులేట్ చేయాలనే ఉద్దేశంతోనే ఆల్ ఇండియా సర్వీసెస్గా వీటిని రూపొందించారు. మీకు ఆశ్చర్యం, ఆంధ్రప్రదేశ్లో కడపలో కలెక్టర్గా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నియమిస్తాడు. కానీ ఆయనకు ఉద్యోగం ఇచ్చింది చంద్రబాబు నాయుడు కాదు, జగన్ కాదు. ఆయనకు ఉద్యోగం ఇచ్చింది భారత రాష్ట్రపతి. ఫస్ట్ టైం నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ముస్సోరిలో శిక్షణ అయిపోయాక వాళ్లకు డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్గా ఎవరిస్తారు? అది ఆర్డరు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇస్తారు. మీకు ఇది ఒక ఇంట్రెస్టింగ్ అరేంజ్మెంట్. చీఫ్ మినిస్టర్ ఇవ్వడు, ఈజ్ నాట్ అపాయింటెడ్ బై ది చీఫ్ మినిస్టర్. అందుకే మీరు ఐఏఎస్లను బదిలీ చేయగలుగుతారు, తొలగించడం అంత సులభం కాదు. నీకు ఇప్పుడు ఉదాహరణకు నన్ను ఉస్మానియా విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ అసిస్టెంట్ ప్రొఫెసర్గా నియమించారు. నన్ను తొలగించాలనుకుంటే రిజిస్ట్రార్ ఒక ఆర్డర్ ఇస్తే నేను తొలగిస్తాను చట్టబద్ధంగా. కానీ ఐఏఎస్ అధికారిని ముఖ్యమంత్రి నియమించాడు. ఐఏఎస్ అధికారికి ఆ ప్లేస్మెంట్ మాత్రమే ముఖ్యమంత్రి నిర్ణయిస్తాడు. ఐఏఎస్ అధికారిని నియమించింది భారత రాష్ట్రపతి, నాట్ ఈవెన్ కేంద్ర ప్రభుత్వం ప్రైమ్ మినిస్టర్ కాదు. యూ విల్ గెట్ ది ఆర్డర్ ఇన్ ద నేమ్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సో అందువల్ల అలా ఎందుకు ఇచ్చారు? ఇప్పుడు నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ముస్సోరిలో నేను విజిటింగ్ ప్రొఫెసర్గా 3 సార్లు వెళ్ళి క్లాసులు చెప్పాను ఐఏఎస్ ప్రొబేషనర్స్కు. ఆ అనుభవంతో చెప్తున్నాను, ఏదో పైకి చెప్పడం కాదు. ఈవెన్ మర్రి చెన్నారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్లో కూడా ఐఏఎస్ ప్రొబేషనర్లకు క్లాసులు చెప్పాను. సర్దార్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ ఐపీఎస్ ప్రొబేషనర్లకు 15 ఏళ్ల పాటు ఎవ్రీ ఇయర్ ప్రతి బ్యాచ్కి చెప్పాను. సో అందువల్ల ఈ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను, ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారులకు రాజ్యాంగం ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఇచ్చినందుకు స్థానిక రాజకీయ రాగద్వేషాలకు అతీతంగా రాజ్యాంగానికి చట్టానికి మాత్రమే విధేయుడే పనిచేయమని. కానీ మన వ్యవస్థలు కరప్ట్ అయ్యాక, రకరకాల పాలిటిక్స్ ఎంటర్ అయ్యాక, సో ఈ స్టీల్ ఫ్రేమ్ కాస్త అది థర్మోకోల్ ఫ్రేమ్ అయింది. కొన్ని చోట్ల కాపర్ ఫ్రేమ్ కావచ్చు, కొన్ని చోట్ల బ్రాస్ ఫ్రేమ్ కావచ్చు, కొన్ని చోట్ల స్టీల్ ఫ్రేమ్గానే మిగలవచ్చు కొంతమంది విషయంలో. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. సో ముఖ్యమంత్రితో పడకపోతే లైట్ తీసుకొని నేను ఎక్కడైనా వెళ్ళి పనిచేస్తాను ఎస్ఆర్ శంకరన్ లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇప్పటికీ ఎస్ఆర్ శంకరన్ను ఆదర్శ ఐఏఎస్ అధికారిగా ఎందుకు చెప్తారు? ఆ రకంగా ఉన్నారు. మీకు కేఆర్ వేణుగోపాల్ లాంటి వాళ్ళు ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్లో పనిచేసినా వాళ్ళ ఇంటగ్రిటీని ఎవరు ప్రశ్నించలేదు. మీకు యుగంధర్ లాంటి వాళ్ళు, సత్యనాథెల్లా వాళ్ళ ఫాదర్ కేఆర్ వేణుగోపాల్, ఇలాంటి ఐఏఎస్ అధికారులు దే ప్లేడ్ ఎ వెరీ సిగ్నిఫికెంట్ రోల్. ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పటికీ కూడా ఇంపెకబుల్ ఇంటెగ్రిటీ అంటే తిరుగులేని నిజాయితీకి మారుపేరుగా
ఉన్నటువంటి అధికారులు ఉన్నారు, జీవిత కాలంలో తలవంచని ఐఏఎస్ అధికారులు చాలామంది ఉన్నారు. సో అందువల్ల ఒక తన సర్వీస్లో ఇప్పుడు అశోక్ ఖెంకా అని అనుకుంటాను గుర్తున్నంతవరకు, హర్యానా 50 సార్లు 60 సార్లు ట్రాన్స్ఫర్ అయ్యాడు. ఏ గవర్నమెంట్ వచ్చినా ఆయన ట్రాన్స్ఫర్ 6 నెలల కన్నా ఎక్కడ ఉంచదు, ఎందుకంటే ఎవరికి విన్నాడు కనుక. సో ఇలాంటి వాళ్ళు ఉన్నారు. బట్ అన్ఫార్చునేట్లీ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం స్టీల్ ఫ్రేమ్ కొన్ని చోట్ల థర్మోకోల్ ఫ్రేమ్గా మారిపోయింది. సో దాని ఫలితం అనుభవించాలి కదా. ఇప్పుడు ఐఏఎస్ అధికారులు ఎంత పవర్ ఉంటుందంటే ఒక మంత్రి ఆదేశించినా ముఖ్యమంత్రి ఆదేశించినా చేయాల్సిన అవసరం లేదు. యూ కెన్ సింప్లీ రైట్ ఆన్ ద ఫైల్ దిస్ ఈజ్ నాట్ పర్మిసిబుల్ యాజ్ పర్ లా అని. ఇప్పుడు ఉదాహరణకు ఒక కలెక్టర్ను ముఖ్యమంత్రి ఆదేశిస్తాడు అవుట్ ఆఫ్ ద వే పై చేయమని. సో ఈ నీడ్ నాట్ సింపుల్గా ఫైల్లో సార్ దిస్ ఈజ్ నాట్ పర్మిసిబుల్ యాజ్ పర్ రూల్స్ యాజ్ పర్ లా అని చెప్పి మళ్ళీ ఫైల్ రిటర్న్ పంపచ్చు. ఇంత పవర్ ఉంటుంది. ఏమవుతుంది, కలెక్టర్ని తీసుకెళ్ళి ఒక చిన్న వాటికి వేస్తారు. ఇప్పుడు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ లా అండ్ ఆర్డర్ చాలా పవర్ఫుల్ పోస్ట్ కదా అందరు ఎస్పీలకు. ముఖ్యమంత్రి నచ్చలేదు అనుకో పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఎండీకి వేస్తారు, పోలీసులకు ఇల్లు కట్టుకుంటూ ఉండాలి. లేకపోతే ఆర్కైవ్స్ అండ్ లైబ్రరీస్ కమిషనర్గా వేస్తారు కలెక్టర్ని తీసుకుపోయి. ఆర్కైవ్స్ అండ్ లైబ్రరీస్ అంటే పంచ పుస్తకాలు చదువుకుంటూ ఉండాలి. ఉండొచ్చు, తప్పేమున్నది, అదే చిన్న పని కాదు కదా. దేశంలో ఉన్న రాష్ట్రంలో ఉన్న ప్రతి కానిస్టేబుల్కు నేను ఇల్లు కట్టిస్తా అంటే జీవితంలో అంతకన్నా ఇంకా సంతృప్తి ఏముంటుంది. కానీ అలా చూడరు కదా, పవర్ ఉండదు కదా. నీకు డీజీపీ లా అండ్ ఆర్డర్ అంటే మొత్తం ఎస్పీలంతా రిపోర్ట్ చేస్తారు, మామూలు పవర్ కాదు కదా. సో అందువల్ల ఏమవుతుంది అంటే ఈ నాన్ ఇన్సిగ్నిఫికెంట్గా భావించబడే పోస్టులకు ట్రాన్స్ఫర్ చేస్తారు. అంతకుమించి ఏం చేయలేరు. ఆ ట్రాన్స్ఫర్ చేసినప్పుడల్లా నెల రోజులు 2 రోజులు 2 నెలల ఎలవెన్స్ కూడా వస్తుంది. ఎన్నిసార్లు ట్రాన్స్ఫర్ చేస్తే అంత బెనిఫిట్. ఏడాదిలో 2 సార్లు ట్రాన్స్ఫర్ చేశారు అనుకోండి 12 నెలల జీతం కాదు 13 నెలలో 14 నెలల జీతం వస్తుంది. సో అందువల్ల ఏమి అంటే ఆ రకంగా ధైర్యంగా ఉంటే ఏమీ కాదు, నథింగ్ విల్ హ్యాపెన్. సో కానీ ప్రాక్టికల్గా ఎంతమంది అలా ఆ ఇంటెగ్రిటీతో నిలబడగలుగుతారు అంటే వ్యవస్థ ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోగలి. ఇప్పుడు నేను యూనివర్సిటీ టీచరు, నేను 1988లో చేరినాను. 88 నుంచి ఇప్పటి వరకు ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులకు కూడా ఓపెన్గా టీవీలో వచ్చి విమర్శించాను. మీకు నెదురుమల్లి జనార్దన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు హార్డ్లీ 5 years నాకు సర్వీస్. అప్పుడు టైమ్స్ ఆఫ్ ఇండియా అప్పుడు ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ అనుమతించినందుకు పెద్ద గోల అయ్యి ఆయన రాజీనామా చేస్తే గ్లాడ్ టు సీ హిమ్ గో అని ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఆర్టికల్ రాశాను టైమ్స్ ఆఫ్ ఇండియాలో. దానిపైన నాకు అప్పుడు సీఎం ఆఫీస్ నుంచి మా వైస్ ఛాన్సలర్ కబురు కూడా వచ్చింది, ఏంటి మీ టీచర్ అలా రాస్తాడా అంటే నా ఇష్టాన్ని అలాగే రాస్తాను. ఎందుకంటే యూనివర్సిటీ టీచర్లకు ఆ ఫ్రీడమ్ ఉంటుంది, అటానమీ ఆఫ్ మైండ్ ఉంటుంది. ఎందుకంటే మేము ప్రభుత్వ ఉద్యోగులం కాము. కానీ ఎంతమంది యూనివర్సిటీలో ఉన్న టీచర్స్ ఈ రాజ్యాంగం ఇచ్చిన చట్టం ఇచ్చిన స్వేచ్ఛ అంటే ఒక అటానమస్ మైండ్ అంటే రాజకీయ ఒత్తిళ్లకు సంబంధం లేకుండా ఒక స్వేచ్ఛాయుతమైన మేధస్సును కలిగి ఉండే అవకాశాన్ని చట్టం రాజ్యాంగం ఇచ్చింది. దాన్ని ఎంతమంది ఉపయోగించుకుంటున్నారు, ఎంతమంది ప్రభుత్వాలను నిలదీయగలుగుతున్నారు, ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని ప్రశ్నించగలుగుతున్నారు, దట్స్ అ క్వశ్చన్. మీకు యూనివర్సిటీ వరల్డ్ వైడ్గా ఆ రకమైన ఫ్రీడమ్ ఉంటుంది. మీరు ఇప్పుడు అమెరికాలో నామ్ చామ్స్కీ ఉన్నాడు, హార్వర్డ్ ప్రొఫెసరు. ఆయన ఇప్పటికీ కూడా చామ్స్కీ అమెరికా ప్రభుత్వ విదేశాంగ విధానాన్ని కూడా ప్రశ్నిస్తూ ఉంటాడు. 90 ఏళ్ళ వయసు దాటిపోయింది. ఏమైనా ఆయన ఉద్యోగాలు తీసేసినరా? తీయలేరు. మీరు అమెరికాలో ఇలా 50 యూనివర్సిటీలో ఇజ్రాయిల్కు వ్యతిరేకంగా పెద్ద ఉద్యమాలు నడుస్తున్నాయి. బ్యూటీ ఆఫ్ ద డెమోక్రటిక్ సిస్టమ్స్ అవి. అన్ఫార్చునేట్లీ ఆ ఫ్రీడమ్ నువ్వు ఉపయోగించుకోగలగాలి. జడ్జి ఉంటాడు, జడ్జిని తొలగించగలుగుతారా? పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ ఉంటాడు, నియమించడం వరకే ప్రభుత్వం పని, తొలగించడం అంత సులభం కాదు. వైస్ ఛాన్సలర్ నాకు ఇప్పటికి గుర్తు, కాసు బ్రహ్మానంద రెడ్డి చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు మా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఉండే. ఆయన ఇలా సీఎం వస్తే కుర్చీలోకి వెళ్ళి కూడా లేవలేదట. అవర్ యూ సీఎం అన్నాడట. అంత సీఎం కూడా ఏం ఫీల్ కాలే, వచ్చి పక్కన కూర్చున్నాడట. సో ఇలా చెప్తున్నా అంటే అంత ఫ్రీడమ్ ఉంటుంది. వైస్ ఛాన్సలర్ ఈజ్ నీడ్ నాట్. కానీ మన వైస్ ఛాన్సలర్ ఏమైనా బొకే పట్టుకొని ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆఫీస్ ముందట ఆ పిఎన్ రిక్వెస్ట్ చేస్తారు, ఒక్కసారి సార్ని కలుస్తారు సార్, ఒక్కసారి సార్ని కలుస్తారు సార్, ఒక్క బొకే ఇచ్చి వెళ్ళిపోతారు సార్ అని చెప్పి బయట సోఫాలో కూర్చుంటారు. ఇలా నువ్వు తగ్గించుకున్న తర్వాత వ్యవస్థ ఏం చేస్తుంది? ఇప్పుడు ఒక పవర్ నీకు వైస్ ఛాన్సలర్ ఇది వెరీ బిగ్ పవర్. నువ్వు మంత్రి వచ్చినా కూడా నువ్వు లేవాల్సిన అవసరం లేదు, నీకు ఆ ఇన్ఫ్లుయెన్స్ ఇస్తారు, నువ్వు దాన్ని ఉపయోగించుకోవాలి కదా. నేను బొకే పట్టుకొని బయటకు 1-2 గంటలు కూర్చున్న తర్వాత మంత్రి నీకు ఎందుకు విలువిస్తాడు? గడవడు అంటాడు, అంతే కదా. సో అందువల్ల ఇవన్నీ ఐఏఎస్ అధికారులు కూడా ఆ రకంగా ఉండగలగాలి.
ఆ పర్సనల్ ఇంటెగ్రిటీతో ఉండగలగాలి. ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. అవును సార్, మీకు ఎప్పుడైనా హెచ్చరికలు వార్నింగ్లు అవి వచ్చినాయండి ప్రభుత్వం